రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా ప్రారంభమైందా? ఏమో ప్రారంభమైంది అంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయిందా? ఏమో ఫిక్స్ అయింది అంటున్నారు. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో నటిస్తున్నాడట. ఏమో నటిస్తున్నాడేమో. ఏంటి అన్నిటికీ ఏమో అంటున్నారు అంటారా? ఇది రాజమౌళి సినిమా, రూమర్స్ కు హద్దే ఉండదు. మనం వింటూ వెళ్ళటమే. అవునా ఏమో మరి అనుకుంటూ ఉండటమే. మొత్తానికి రాజమౌళి కొత్త సినిమా హడావుడి మొదలైంది. ఎప్పుడైతే ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చిందో ఆవిడే హీరోయిన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు రాజమౌళి సీక్రెట్ గా షూటింగ్ స్టార్ట్ చేసేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. నిన్నటి వరకు సలార్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ కుమార్ ఈ మూవీలో మెయిన్ విలన్ అని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం వస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో జాన్ అబ్రహం హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ మధ్య షారూక్ కంబ్యాక్ మూవీ పఠాన్ లో విలన్ గా కనిపించాడు. ఈ మూవీ 1000 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు మహేష్ కోసం మరోసారి విలన్ గా మారాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరైతే పృథ్వీరాజ్ పేరు ఎందుకు వినిపించింది, ఆయన ఎందుకు సినిమాలో రోల్ ను మిస్ చేసుకున్నాడు అనేది అర్థం కాకుండా ఉంది. మొత్తంగా మహేష్ కు విలన్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజింగ్ గా మారింది.